మూడవదిగా ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని ఇతడు కోల్పోయాడు. ఎవరో? తోమ. ఎందుకు? అక్కడ లేనందుకు. ప్రభువును చూసే భాగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని కలిగి ఉన్నారు, ప్రభువును చూసి సంతోషించారు. కానీ తోమ అక్కడ లేనందుకు ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని తోమ ఏమయ్యాడు? కోల్పోయాడు. ఆమేన్. నేను అంటాను, సన్నిధి సహవాసంలో ప్రభువును చూసి ఆనందించడానికి రావాలి మనం దేవుని సన్నిధికి. ఎవరిని చూసి? గట్టిగా మాట్లాడండి. ప్రభువును చూసి ఏం చేయాలా? సంతోషించాలి. చూడు, ఇశ్రాయేలీన తన ప్రజల గురించి మాట్లాడుతూ అన్నారు, మీరు కుటుంబాలుగా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలకు మోషే గారి ద్వారా ఏమన్నాడు అంటే 6వ వచనం చదువుదాం. మీరు దహన బలులను, దశమ భాగం, ప్రతిష్టాపన, నైవేద్య అర్పణలను, సేచార్పణలు, పశువులను, గొర్రెల మేకలు, తొలుచుల వాటి తీసుకెళ్ళాలి. 7వ వచనం, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ చేతి పనులన్నిటిని బట్టి 18వ వచనం కూడా చదివేయండి. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవును, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంటనున్న లేవీలు కలుసుకుని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు సంతోషించెదవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సన్నిధి సహవాసంలో కుటుంబాలుగా రావాలి, అంతే కదా? కుటుంబాలుగా మీరు రండి. మీ కుటుంబాలకి మీకు ఆశీర్వాదం కావాలి ఏంటంటే ప్రభువుని చూచి ఆయన సన్నిధిని అనుభవించి ఆయన సన్నిధిలో మీరు ఏం చేయాలా? సంతోషించాలి. పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత శిష్యులందరూ కూడా, ప్రియమైన వారారా, ప్రభువుని చూచి వారందరూ సంతోషించారుగా, ప్రభువుని చూచి వారందరూ కూడా ఆనందించారుగా. కానీ తోమ ఒక్కడే ప్రభువుని చూసి ఏం చేయలేకపోయాడండి? సంతోషించలేకపోయాడు. నేనేమంటానంటే, ప్రభువుని చూసి సంతోషించే భాగ్యాన్ని అలనాడు తోమ కోల్పోనట్లుగా ఈ రోజున ఇళ్లలో చాలామంది ఏమవుతున్నారు? కోల్పోతున్నారుగా. సన్నిధికి దూరం అవడాన్ని బట్టి, సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి, తోమ అక్కడ లేనందుకు నువ్వు కూడా అంతే. సహవాసము లేకుండా విడిచిపెడితే ప్రభువును చూచే సంతోషించే భాగ్యాన్ని, అంతకీ ఇశ్రాయేలీయుల ప్రజలు, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడే కానీ, నీ దాసియే కానీ, మీరందరూ యెహోవా సన్నిధికి ఏం చేయాలి? రావాలి. ప్రభు సన్నిధిలో ప్రభువును చూసి మీరు ఏం చేయాలి? సంతోషించాలి. అంతేగాని కుటుంబాలుగా రావాల్సింది అందుకోసమే. ప్రభువులో సంతోషించే భాగ్యాన్ని నేనేమన్నా తెలుసా? అది ఆరాధించడం ద్వారా సంతోషాన్ని మనం అనుభవించగలం. ఎందుకంటే 16వ కీర్తనలో ఏమన్నాడు? ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దావీదు గారు చెప్పారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని ఆరాధించడం ద్వారా ఆ ఉన్నతమైన అనుభవాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవాలి. చాలామంది జీవితాలలో ప్రభువుని చూసి సంతోషించే భాగ్యం, ప్రభువును చూసి ఆనందించే భాగ్యాన్ని చాలామంది కోల్పోతున్నారు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. శిష్యులందరూ పునరుత్థానుడైన చూసిన ప్రభువును చూసి సంతోషిస్తుంటే తోమా గారు మాత్రం సంతోషం లేకుండా యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతూ ఎక్కడెక్కడో విలుపిస్తూ తిరుగుతూ ఉంటాడు. అంటే పాస్టర్ను తలంచుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే జరిగిపోయిన దానిని చాలామంది ఏం చేసుకుంటారు? గుర్తు చేసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. పాస్ట్ ఈజ్ పాస్ట్.
చాలామంది గతం తలిచి ఏడుతూ ఉంటారు. నేనేమంటానంటే గతం జరిగిపోయిన దానిని మనం తీసుకురాగలమా? తీసుకురాలేం. జరగవలసింది ఆలోచించండి. అంటే భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలి? ప్రతి జీవితంలో ఏదో ఒకటి సంఘటనలో ఏదో కోణంలో మనం ఆలోచిస్తే జరుగుతుంది. జీవితం అనగానే, లైఫ్ అనగానే అదే కదా. జీవితంలో ఏదో జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు దాకా ఉన్నారు కదా, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కదా. మరి వీళ్ళకి పని ఆయనతో ఉంటే ఇంక వీళ్ళకి పని ఉంది. ఆకలితో అన్నం పెట్టేసేవాడు. ఇంక ఆయనతో వెళ్తే వీళ్ళకి సంతోషమేగా. ఇప్పుడు సడన్గా లేకపోయేటప్పటికి హై బాబు యేసుబాబు చచ్చిపోడు ఏమైపోయాడు, ఇది ఎక్కడ తిరిగేస్తున్నాడు ఈ తోమ. అటువంటి వాడిని మనం ఇండియాకి పంపించాడు యేసుబాబు. దేవునికి స్తోత్రం. కానీ మొన్న వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం. ఎప్పుడు అంత అలా పరీక్షించలేదు, కానీ హిస్టారికల్గా కొన్ని విషయాలు మేము విని నేర్చుకున్నాం. తోమా గారి గురించి, ఆయన ఈ దేశానికి రావడం, ఆయన ఏం చేశాడో, ఆయన కాలంలో కట్టబడిన మందిరాన్ని గురించి, తోమా గారి గురించి నేర్చుకున్నాం. సో కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. అయితే ఇతని జీవితంలో పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత లేనందుకు ప్రభువు చూచి సంతోషించే భాగ్యాన్ని తోమా గారు కోల్పోయాడు కదా. సరే, 4వ విషయానికి మనం వెళ్దాం. 4వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 21-22 కంటిన్యూగా చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఓకే, 22 వచ్చిన చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ఆమేన్. 4వదిగా ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని ఈయన కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఈ మాటలు చెప్పి వారి మీద ఊదినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. శిష్యులందరూ ప్రభువు చేత పరిశుద్ధాత్మ రాక కొరకు ఆయుధపరుస్తూ ఉంటే, మరి తోమా గారు మాత్రం పరిశుద్ధాత్మ అంటే ఏంటో అసలు తెలియని స్థితిలో, పరిశుద్ధాత్ముడు అంటే తెలియని స్థితిలో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి తెలియని స్థితిలో వీడు ఏం చేస్తున్నాడు? హలో, శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. లేదంటే పొందుకున్నారు. ఆయన ఓదగా మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకంటే మనము దేవునిని ఆరాధించుట ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్. అందుకే ఆయన అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మాభిషేకం చేత ఏం చేయబడాలి? బాప్తీసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోవో. ఇప్పుడు నికోదేమన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు అని యేసు ప్రభువుని అడిగాడు. ఒకడు ఆత్మ మూలంగాను, నీటి మూలంగా గాను, ఆత్మ మూలంగాను జన్మిస్తేదే కానీ నీటి మూలంగా పొందేది ఏంటి? నీటి బాప్తీసం. ఆత్మ ద్వారా పొందేది ఏంటిది చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ బాప్తీసం. అందుకే అగ్నిలో బాప్తీసం అన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని. ఆత్మ చేత పొందుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆత్మ పొందుకుంటే నువ్వు పాటలు పాడగలవు. ఆత్మ పొందుకుంటే ధైర్యంగా నువ్వు వాక్యం చదవగలవు, చెప్పగలవు, సాక్యాన్ని చెప్పగలవు. పరిశుద్ధాత్మను పొందకముందు పేతురు గారు కూడా నువ్వు ఆయన శిష్యులో ఒక్కడు అంటే చిన్న పిల్లడితే బొంకేసాడు లేదా? చెప్పండమ్మా. 3 సార్లు బొంకు తర్వాత కోడి కూసింది. యేసు రక్తమే చేయి ముందే చెప్పాడు యేసు ప్రభువు, నువ్వు కోడి కొయ్యకు ముందే నువ్వు ముమ్మారు నువ్వేం చేస్తావు? అటువంటి బ్యాచ్లు చాలామంది ఉంటారు, బొంకే బ్యాచ్లు. స్తోత్రం చెప్పండి.
ఆత్మ లేకపోతే పొందుకు, ఆత్మ లేనివాడు అందరూ బొంగుతారు. వేసి రక్తం వేసి పేతురు గారు కూడా బొంకారుగా. నువ్వు ఆయన శిష్యులు ఒక్కడు అంటే అబ్బే కాదండి అన్నాడు. అటువంటి వ్యక్తి 120 మంది మేడగదిలో ఉండి, ఏమండి పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత చాలామంది వచ్చి ఆయన శిష్యులు ఒక్కడు అంటే ఈయన చెలరైపోయాడు. ఇదిగో జీవాధిపతి అని యేసేను పంపితే ఆయనను కొట్టింది మీరే, సిలువ వేసింది మీరే, చంపేసింది మీరే, కానీ మీరు చంపే సమాధి చేస్తే మా దేవుడు 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేపాడు అంటే బాగానే ఉంటుంది. దానికి అంతటికి మేమెవరో సాక్షులము. కొడా చప్పట్లో క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండాలి. సంగమా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న నీ అందరితోనూ, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళరా మీ అందరితో కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గారు పరిశుద్ధాత్మ పొందగానే మేము ఏంటి ఇంత ధైర్యం ఎక్కడొచ్చిందో తెలుసా? ఆత్మను పొందుకుంట ద్వారా. ఆమేన్. పిరికితన ఆత్మ ఏమైంది? పోయింది. దేవుడు పిరికితన ఆత్మను ఇయ్యలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తినిచ్చే ఆత్మని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటాను అంటే, ఈయన సన్నిధి సహవాసాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇతడు ఉన్న వాళ్ళందరూ పొందుకున్నారు, ఈయన ఏం చేశాడు? పొందుకోలేకపోయాడు. సరే, 5వ రీజన్కి వెళ్దాం. 5వదిగా ప్రియులారా 23వ వచనం, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో. అంటే నేనేమంటానంటే, పాపాలను క్షమించగలిగే అధికారాన్ని ఇతడు ఏమైపోయాడు? కోల్పోయాడు. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. అంటే నేను అంటాను, పాపాలను క్షమించే అధికారాన్ని కోల్పోయాడు. నేనంటాను, యేసుప్రభువు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఆయనకో మాట అన్నారు, నేనేం చేస్తానో నా నామమును ఎరిగిన వారందరూ కూడా వాటిని చేస్తానని యేసుప్రభుల వారు చెప్పకనే చెప్పారు. యేసుప్రభు అన్నాడు, మీరు ఎవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. అంటే పాపాలను క్షమించే అధికారాన్ని కూడా ఈయన ఏం చేశాడు? కోల్పోయాడు. కొంతమందికి దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు, దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు కోల్పోతారు. దేవుడు ఎత్తనాడు, ఎవడు అలా చూస్తారండి అమ్మా. మనం ఇవ్వగా పోయేదాకా ఇవ్వలేదని ఏడుతాం, ఇచ్చిన తర్వాత ఏమో కళ్ళు 2 నెత్తికెక్కిపోయి దాన్ని ఎలా కాపాడుకో తెలియక ఇచ్చిన ఏడిపే అని నేను అంటలేదు. వందనాలు. ఎంత అడ్వాన్స్గా ఉంటారో దేవునికి స్తోత్రం. ఇసిరి ఏడుపంట, ఇవ్వకపోతే ఏడుపండి. నేను అన్నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారాన్ని శిష్యులందరూ పొందుకుంటే తోమ ఏం చేశాడు? నాన్న, నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధికి వస్తే కానీ ఆశీర్వాదం ఇవ్వచ్చేది. వచ్చిన వాళ్ళకి ఇస్తాడా, రాని వాళ్ళకి ఇస్తారా? ఆ ఫీలింగ్ ఏంటి? రాకపోయినా పంపించేయాలి. ఇది ఏమన్నా ఏంటి కొరియర్ ఏంటి? కొరియర్లో పంపించేదా? అలాగ ఉండవు కూడా. అయితే మన వాళ్ళు పంపించేయండి ప్రభా, మేము ఇంటికాడే ఉంటామంటారు. పంపించేది అలాగా వస్తేనే కదా, దేవుని సన్నిధిలోకి వస్తేనే కదా. సమస్య వచ్చిందండి, నీటికి వస్తాడా ఎమ్మెల్యే? చెప్పండమ్మా. వెళ్ళిపోయి 2 గంటలైనా సరే ఆయన వచ్చే వరకు ఎప్పుడు వస్తారు. కొంతమంది అలా చూస్తూ ఉంటారు. అదే కదా మరి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఆయన దగ్గరికి వెళ్తేనే కదమ్మా ఆయన సమస్య దొరికేది. మరి ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే దగ్గర వచ్చి ఆయన వచ్చే వరకు ఏడ్చేస్తున్నా. మరి యేసుబాబు దగ్గర రాకుండా, ప్రార్థనకు రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా, నువ్వు ప్రార్థించకుండా, నీ హృదయాన్ని ఆయన ఇవ్వకుండా, పాప క్షమాపణ పొందకుండా, ఏమండి ఆయన ఇస్తే ఆధిక్యత నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఇస్తాడు, కానీ రాకుండా ఎలాగెత్తాడు?
అది అధికారమైన, ఆధిపత్యమైన, ఆశీర్వాదమైన మరొకటి ఏదైనా నువ్వు రాకుండా ఎలాగెత్తాడు? మళ్ళీ నువ్వే అంటావు అడగందే. చెప్పండి, అడగందే. అది దేవుణ్ణైనా ఎవరినైనా కూడా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు నేనేమంటాను అంటే, అక్కడ ఉండి ఉంటే ఆయన శిష్యులతో పాటుగా ఈయన కూడా ఆధిక్యతను పొందుకునేవాడు కదా. దాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? నేనంటాను అధికారం. ఆ రోజుగా మనం చూస్తే ప్రభువు ద్వారా ఆ అధికారపూర్వకమైన 12 మందిలో ఒక్క దాన్ని కూడా ఇతడు పోగొట్టుకున్నాడు. ఆ రోజుగా ఏ విధంగా పోగొట్టుకున్నాడు అనంటే 25వ వచనంలో చూస్తే, తక్కిన శిష్యులందరూ మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా ఇతడేమన్నాడు? నేను ఆయన చేతులలో మేకుల గుర్తుల్లో చూచి నా ఏలెడితే గాని, ఆ మేకుల గుర్తులో పెడితే గాని, నా చెయ్యి ఆయన పక్కన ఉంచితే గాని నేను నమ్మను అనే. అంటే ఏం కోల్పోయాడు? నమ్మకత్వాన్ని కోల్పోయాడు కదా. నిజమే, ఈరోజు అటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. ఆయన తలుపులు మూసిన తలుపులోని ప్రభు లోపలికి వచ్చినటువంటి అద్భుతాన్ని, ఆ దృశ్యాన్ని చూచే భాగ్యాన్ని కోల్పోయాడు. నమ్మకాన్ని కూడా ఇతడు ఏమైపోయాడు? ఆ రోజు నమ్మకాన్ని, 7వది ఆయన చూసే భాగ్యాన్ని కూడా ఇతడు కోల్పోయాడు. అందరూ మేము చూసామన్నారు. ఈడేమన్నాడు చెప్పండి? ఈడేమన్నాడు? నీ గాయాల్లో ఏలెడితే కానీ. అందుకే నేను అన్నాను, ఇప్పుడు ఇందాక చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ఆయనలాగా ఆయనేమో సూతేగా నమ్మనన్నాడు. మనం ఏంటి? సేత్తేగా నమ్మ అంటాం. ప్రభా కూతురు పెళ్లి చేసే ప్రభా నిన్ను నమ్ముతాను, నా అప్పులు తీర్చే ప్రభా నిన్ను నమ్ముతాను, నాకు మా కూతురికి పెళ్ళి అయిపోవాలి ప్రభా, మనవడు పుట్టాలి ప్రభా. మనవడు పుట్టేశాడు, కూతురికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళేమో పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లి వయసుకు వచ్చేసింది. ఈవిడ మాత్రం బాప్తిసం పొందలేదు, గుడికి రావట్లేదు. పేరు అడగబాకండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఎంతో ఉపవాసాలు కూడా ఉండి దేవుని సన్నిధికి వచ్చే ఆమె ఇప్పుడు ఏమైపోయింది? నేను అంటాను, తోమగారు బ్యాచ్ చాలామంది ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఆయనకి మనకి ఆయన సూతే కానీ నమ్మని అన్నాడు, మనమేమో చేస్తే కానీ ఏంటమ్మా సరేను, ఆయనేమో సూతే కానీ నమ్మన్నాడు. ఇప్పుడు వెళ్ళేంటి చెప్పండి? ఆయనకి మనకి తేడా ఏమైనా ఉందా? మాట్లాడు తులసి, అవునా కదా? చేస్తే నేను నమ్ముతాను. చేస్తే నువ్వు నమ్మిదేంటి? ఎవరైనా నమ్ముతాడు కదా. ఈయన కూడా ఈ పీక్ స్టేజీలోకి వెళ్ళిపోయాడు వీడు. నేను ఎందుకంటానంటే, పై 5 జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ దర్శనం కోల్పోయాడు, తండ్రి ఇచ్చిన సమాధానాన్ని కోల్పోయాడు, ప్రభువును చూసి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయాడు, తర్వాత 4 పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని కోల్పోయాడు, ప్రభువు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు. చివరికి ఆయన వచ్చి తలుపు తీసుకు లోపలికి వచ్చేటటువంటి ఆయన అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూసే భాగ్యాన్ని డేవిడు కోల్పోయాడు. ఈ విధంగా తోటి శిష్యులతో పొందుకున్న ఏ గొప్ప ఆధిక్యతలని నేనేమైపోయాడు? కోల్పోయాడు. కారణం ఏంటి? ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను. కారణం ఏమిటంటే, తోటి విశ్వాసులతో నీ సహవాసాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీ జీవితంలో అమూల్యమైన పై చెప్పిన 7 సంగతులు, 7 ధన్యతలు ఏమైపోయావు? కోల్పోయావు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలాడుగా, ఈ లోకములో తోమా మాదిరిగా ఈ దినాలలో కూడా అనేక మంది సంఘ సహవాసాలు మానేయటమే కాదు, రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఏమనండి చెప్పండి అమ్మా? సాకులు చెప్తున్నారు, రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఆ సాకులు చెప్పడానికి రకరకాలైన సాకులు చెప్తున్నారు. ఈ సాకులన్నీ చూడండి, ఆయన విందును ఏర్పాటు చేసి
పిలిచినప్పుడు కొంతమంది సాకులు చెప్పారు. ఏమని? మేము ఎడ్లు కొన్నామండి, కొనేసామండి, సూతాకి వెళ్తామండి అన్నారు. అలా సూతారేంటమ్మా? అవునా కదా? ఒకడేమో పొలం కొనేసామండి. నా డౌట్ ఏంటంటే చూసుకుంటారా చూడకుండా కొంటారా? అందులో నెంబర్ 1 మీరు. కొనేది ఒక వస్తువు అయినా సరే. నేను మొన్న రీసెంట్గా ఏదో పని మీద అమ్మగారు చెప్తే బట్టల షాప్కి వెళ్ళాను. ఒక 3 ఎంతమంది వచ్చారు. కొనేది ఒక చీర. మొత్తం అన్నీ కిందకి తీసేస్తే వాళ్ళ వంక నలుగురంక ఆ ఉన్న 3 అమ్మాయిలో ఒక కుర్రోడు ఉన్నాడు. వాళ్ళ వంక అదే లోకం చూస్తున్నాడు. వీళ్ళు ఎంతకీ తీయట్లేదు. అబ్బే బాగాలేదే, ఒక తండ్రి అబ్బే ఆ కలర్ బాగాలేదు, అదే ఇది అని అంటుంటే నాకే సిరాకు వచ్చేసింది. షాపుడికి వెళ్ళకుండా చెప్పు, ఇది అసలు కొనే మొహమా అనిపిస్తుంది. అవునా కాదు చెప్పండి? ఒకసారి అయితే కొనకముందే బాబాయ్ ఎక్కడి దాకా పని చేస్తుంది అన్నాడు. గుళ్ళు పోయేదాకా పని చేస్తుంది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు రండిరా నాయన అని పిలిస్తే నేను ఎడ్లు కొనేసాను, సూత్తాకి వెళ్తానని ఒకడు అంటున్నాడు. ఒకడేమన్నాడు? పొలం కొనేసాను. ఇప్పుడు 3వ వాడు అంటే పెళ్లి చేసుకున్నాండి, ఎగ్జామ్స్ వదిలేద్దాంలేండి, ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరాన్ని వదిలేయాలండి ఏసు రక్త వేజి. ఒకసారి రెఫరెన్స్ కూడా చూపించాను మీకు. స్తోత్రం చెప్పండి. సాకులు చెప్పిన అబద్ధం ఆడిని అతికినట్టు ఉండాలి. మీరు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే. మేము అబద్ధం ఆడితే తడికే. సాకులు చెప్తారు చాలామంది. ప్రార్థన మానేసి ఎగ్గొట్టి ఎక్కడెక్కడికో వెళుతూ వారికి తెలియదు వారు ఏమి పోగొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? సన్నిధికి రాకుండా ఏమి పోగొట్టుకుంటున్నారు, ఆరాధన క్రమాలకు రాకుండా ఏమి ముఖ్యమైనది కోల్పోతున్నారు అనేది వాళ్ళకి తెలీదు. ఆరాధన రావడం మానేసి రకరకాల చాకులు చూపు తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి ప్రార్థనకు రావడం అంటే అసలు ఇష్టం ఉండదు. సాకులు మాత్రం వేరేగా చెప్తూ ఉంటారు. అయితే నేనేమంటానంటే తోమా గారు అక్కడ లేకపోయినందుకు ఏమి కోల్పోయాడు, ఏం పోగొట్టుకున్నాడో మన ఆత్మీయ జీవితంలో మనం కూడా తోమా పోగొట్టుకున్నట్లే సహవాసములో లేకపోతే పోగొట్టుకునేవి చాలా ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతోనూ నాతోనూ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అందరూ కూడా దయచేసి స్థలాలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తోమా గారు లేగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైనా కోల్పోతున్నావా? దేవా, తోమా జీవితం బట్టి నువ్వు మాతో మాట్లాడావు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్ముడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఎవరు అనాలోచితంగా ఉండవద్దు. దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేని తండ్రి, బాహున్నతుడా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా నాయన, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రభువా 11 మారులు తండ్రి మీ శిష్యులకు కనిపించారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అందులో ఒక శిష్యుని గురించి ప్రభువా, తోమా గారి గురించి అయ్యా 7 విషయాలు ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన నీ యొక్క ప్రత్యక్షతలో ప్రభువా అయ్యా నాయన నీకు స్తోత్రాలు. నీవు దర్శించినప్పుడు ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోయాడని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఏమి కోల్పోయాడో నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా ప్రత్యక్షతను కోల్పోయాడు ప్రభువా. అలాగే నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను చూసి సంతోషించే కృపను కోల్పోయాడు ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మను కోల్పోయాడు ప్రభువా. సంతోషాన్ని కోల్పోయాడు ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ గాయాల్లో వ్రేలు పెడితేనే కానీ నమ్మనని ప్రభువా నమ్మకత్వాన్ని కోల్పోయాడు ప్రభువా. అయ్యా నీవిచ్చే అధికారాన్ని కోల్పోయాడు నైనా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభువా.
అయ్యా నీ సన్నిధిలోనే ఉన్నాయి తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభా. అయ్యా నాయనా నీ సన్నిధికి వస్తున్న మేము ప్రభా, అయ్యా నాయనా నీ ముఖ దర్శనాన్ని ప్రభా, అయ్యా నాయనా మేము పొందుకోవాలి తండ్రి. అయ్యా నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేస్తున్నప్పుడు ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఆ యొక్క ముఖ కాంతిలో ప్రభా, అయ్యా నాయనా నా తండ్రి మా పాపాలు శాపాలన్నీ పోతాయి తండ్రి, నీ కొందనాలు. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు నైనా. నీ సన్నిధిలో నైనా నిజముగా సంపూర్ణమైన సంతోషం ఉన్నది నాయనా. అయ్యా లోకములో ఎక్కడా లేని సంతోషము ప్రభా నీ సన్నిధిలోనే ఉన్నది తండ్రి. అయ్యా నా ప్రభా వీటన్నిటిని మేము అనుభవించాలంటే, మేము పొందుకోవాలంటే అయ్యా నీ సన్నిధికి రావాలని ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీ కొందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ ప్రత్యక్షతను ప్రభా చూడలేకపోయాడు నాయనా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ ప్రత్యక్షతను కోల్పోయాడు ప్రభా, నీ కొందనాలు తండ్రి. యేసయ్యా నా ప్రభా నీ కొందనాలయ్యా. నీవిచ్చే అధికారాన్ని, నీవిచ్చే వరములను ప్రభా, నీ యొక్క అభిషేకాన్ని ప్రభా అయ్యా ఏది మేము పోగొట్టుకోకుండా కోల్పోకుండా తండ్రి వాటిని ప్రభా నీవిచ్చిన, నీవు అనుగ్రహించిన అయ్యా నాయన వాటిని మేము భద్రంగా కాపాడుకోవటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి ప్రభా. మరి నాయన ఆధ్యాత్మికంగా అయ్యా తోమా గారి గురించి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇవన్నీ కూడా ప్రభా మాలో జరగాలి నాయనా. జరగాలంటే ప్రభా నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి అప్పుడు ఎన్ని యొక్క ప్రత్యక్షతలు మేము పొందుకుంటాము తండ్రి, నీ కొందనాలు. అయ్యా నాయన మేము పొందుకుంటేనే మా జీవితాలకు ఆశీర్వాదకరం తండ్రి, మేలుకరం ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభా అయ్యా నాయన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన ఎల్లరకును టీము ముందు కూర్చున్న వాక్యం బిడ్డలెల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.